కొంతమంది భార్యాభర్తలు గొడవలాడుకునేటప్పుడు భలే గమ్మత్తుగా ఉంటుందండి. అసలు నేను ఈ పెళ్లి చేసుకోకుండా ఉండుండాల్సింది. ఇట్లా అనుకోకుండా ఎవరైనా ఉంటే దయచేసి కామెంట్ చేయండి. నేను నిన్ను పెళ్లి చేసుకొని తప్పు చేశా. కాదు నేనే నిన్ను పెళ్లి చేసుకొని తప్పు చేశా. ఇట్లా ఒకరిని ఒకళ్ళు నిందించుకోకుండా ఉండే భార్యాభర్తలు మీకెవరైనా తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ నేనైతే ఇప్పటివరకు ఎవరిని చూడలేదు. ఏదైనా ఒక సమస్య వస్తే చాలు. వెంటనే నేను నిన్నెందుకు పెళ్లి చేసుకున్నాను. ఇది పెళ్లయిపోయి 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు అయిపోతుంది. అప్పుడు కూడా నాకు తెలిసిన ఒక ఇన్సిడెంట్‌లో అయితే ఒక ఆవిడ పెళ్లయిపోయి 50 సంవత్సరాలవుతుంది. చిన్న గొడవ అయ్యేసరికి నేను అసలు నిన్నెందుకు పెళ్లి చేసుకున్నానా అని జెప్పేసి బాధపడుతుందనమాట. గట్టిగా అందరితో చెప్పేసి. నాకైతే ఏం చేయాలో అర్థం కాలేదు. 50 సంవత్సరాల క్రితం జరిగిపోయిన ఒక విషయాన్ని అసలు నేనెందుకు చేశానా అని బాధపడుతూ ఉంటాడు మనిషి. ఇది సహజ లక్షణం అనమాట. కానీ దుఃఖంలో ఉన్నప్పుడు ఇట్లా అనుకుంటే పర్వాలేదు కానండి. ఇక్కడ సమస్య ఏంటంటే తెలివిగా అంటే మంచిగా ఉన్నప్పుడు కూడా ఇట్లాంటి థింకింగ్స్ చేస్తూ ఉంటారు. నేనిలా చేసి ఉండకూడదు, అలా చేసి ఉండకూడదు. చేసేసావుగా, చేసేసిన తర్వాతకి ఇలా చేసి ఉండకూడదని అన్నంత మాత్రాన ఏమైనా మారుస్తావా? ఏం మార్చలేవు కదా! నీ చేతిలో ఏం లేవు కదా! ఉన్నదానిని బెటర్‌గా మార్చుకోవటానికి ప్రయత్నించాలి. ఉన్నదానిని మనం అసంతృప్తితో వెళ్ళదీయకుండా గతంలో చేసిన పొరపాట్లని తలుచుకుంటూ, ఇప్పుడున్న జీవితాన్ని అసంతృప్తితో వెళ్ళతీయకుండా, సంతోషంగా, తృప్తికరంగా సాగేలాగా నేను ఇప్పుడు ఏం చెయ్యాలి? సరేనండి చేసేసాం. మనకిష్టం లేదు ఏదో చేసేసాం జరిగిపోయింది. ఇప్పుడు దాన్ని మార్చలేం గాబట్టి, ఇప్పుడు ఉన్నదాన్ని మనం మనకిష్టానికి అనుగుణంగా ఎలా మార్చుకోవాలి? అంతేగాని వేరేది మార్చేయటం కాదండోయ్! మళ్ళీ తప్పుగా అర్థం చేసుకునేరు. ఇంతకుముందు జరిగిన తప్పంటే ఇప్పుడు పెళ్లి తీసుకున్నామనుకోండి. ఇంతకుముందు జరిగిన తప్పుని మనకిష్టానిగా మార్చుకోవాలంటే, వాళ్ళనొదిలేసి వేరే వాళ్ళని చేసుకోవాలని ఇక్కడ అర్థం కాదు. మనకి దక్కిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మనకొచ్చిన వాళ్ళు, వాళ్ళతోటి ఏ విధంగా మనం సంతోషంగా జీవితం గడపాలి, అనే దాని గురించి ఆలోచించాలి కానండి, అసలు నేను ఇదెందుకు చేసుకున్నానా, ఇదెందుకు చేసుకున్నానా అనంటే ఉన్న లైఫ్ గూడా మనకి ఆనందం అనేది లేకుండా చాలా చిరాకుగా అనిపిస్తూ ఉంటుందనమాట. ఎన్ని సంవత్సరాలు బాధపడినా సరే మనం మార్చలేం కదా జీవితాన్ని. కాబట్టి ఉన్న జీవితాన్ని చక్కగా మనం మలుచుకుంటానికి అవకాశాలు మన చేతుల్లోనే ఉన్నాయి. ఇది తెలియకుండా చాలామంది గతాన్ని నిందిస్తూ, వాళ్ళని వాళ్ళు నిందించుకుంటూ, ఓవర్ థింకింగ్ చేస్తూ, ఎందుకు పనికి రాకుండా అయిపోతూ ఉంటారనమాట. జీవితము చాలా విలువైనదండి. దీన్ని మనమే బాగు చేసుకోవాలి. మన చేతుల్లోనే ఉంది ఏదైనా సరే. మనం సంతోషంగా ఉండాలన్నా, దుఃఖంగా ఉండాలన్నా ఏదైనా సరే మన చేతుల్లో ఉంది.